హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కోర్స్ రౌండ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ముందుగా ఎవరికైతే ఈ రౌండ్ 2లో సీట్ వచ్చిందో సో మీ అందరికీ మన ఛానల్ తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. సో మీ సక్సెస్ని అయితే ఖచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఏయూ రీజియన్లో అలాగే ఎస్వియు రీజియన్లో కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వరకు రౌండ్ 2లో సీట్ వచ్చింది అనేది చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి కొత్త కాలేజ్ అప్గ్రేడేషన్ అయిన వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎలా రిపోర్ట్ చేయాలి, అలాగే రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎలా రిపోర్ట్ చేయాలి, అండ్ నెక్స్ట్ రౌండ్ 3 అనేది ఉంటుందా, రౌండ్ 3లో రూల్స్ ఏముంటాయి అనేది కూడా చెప్తాను. అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది, అది కూడా చెప్తాను. అండ్ అలాగే బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కూడా సో నోటిఫికేషన్ వచ్చేసింది, దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి, సో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్లీ, మీకు సీట్ వచ్చిందో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, సో ఆల్రెడీ కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టేశారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు సీట్ వచ్చినట్టు, సో ఈ లిస్ట్లో పేరు లేకపోతే సీట్ రానట్టు. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్, సో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎలా రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రౌండ్ 1లో మీకు సో తిరుపతి మెడికల్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో సీట్ వచ్చింది అనుకుందాం. రౌండ్ 2లో మీకు కర్నూలు మెడికల్ కాలేజ్కి అప్గ్రేడేషన్ అయ్యింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, డైరెక్ట్గా కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ మీరు తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి రిపోర్ట్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కూడా చూడండి, చాలా తక్కువ టైం ఇచ్చారు, 4th అక్టోబర్. సో 3 PM వరకే ఇచ్చారు. సో మీరు ఖచ్చితంగా ఈ 4th అక్టోబర్ లోపు రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేయకపోతే ఉన్న సీటు పోతుంది, ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో రౌండ్ 1లో సీటు ఉండదు మీకు. కొద్దిమంది ఎలా ఉంటారంటే, అన్న ఇప్పుడు మాకు మళ్ళీ తిరుపతియే కావాలి, తిరుపతి ఉంటుందంటే అలా ఉండదు. రౌండ్ 1లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. మీ వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు రౌండ్ 2లో కొత్త కాలేజ్కి అప్గ్రేడ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయిపోవాలి 4th అక్టోబర్ లోపు. జాయిన్ అవ్వకపోతే ఉన్న సీటు పోతుంది, ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ అయిన వాళ్ళు, స్లైడింగ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా రౌండ్ 2 కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు ఏమేం పట్టుకెళ్ళాలంటే, వెబ్సైట్లోకి వెళ్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్కి మళ్ళీ మీరు యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రౌండ్ 1లో పే చేశారు కదా, అదే సరిపోతుంది. అండ్ అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో వచ్చిన కాలేజ్లో వాళ్ళు మీకు ఒక కస్టడియన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారు, లేకపోతే అడ్మిషన్ లిస్ట్ అనేది ఇచ్చి ఉంటారు, ఫీ రిసిప్ట్స్ అనేవి ఇచ్చి ఉంటారు. కస్టడియన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, సో మీకు కొన్ని కాలేజ్లో అడ్మిషన్ లిస్ట్ అని కూడా అంటారు, అలా అంటారు. సో దీని మీనింగ్ ఏంటంటే, మీ సర్టిఫికెట్స్ అన్నీ ఏవైతే మీరు సబ్మిట్ చేశారో కాలేజ్లో, అవన్నీ పర్టికులర్ స్టూడెంట్ మా కాలేజ్లో సబ్మిట్ చేశాడు అని మీకు ఒక సర్టిఫికెట్ లాగా ఇస్తారు, ఒక చెక్ లిస్ట్ లాగా ఇస్తారు కాలేజ్ వాళ్ళు సైన్ చేసి. సో ఆ యొక్క కస్టడియన్ సర్టిఫికెట్ అనేది మీరు తీసుకెళ్ళాలి. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి. మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లో ఇచ్చిన ఫీ రిసిప్ట్స్ కూడా మీరు తీసుకెళ్ళండి. సో ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్గా రౌండ్ 2 కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ అలాగే మర్చిపోకండి, మీరు ఫీ కూడా పట్టుకెళ్ళాలి. సో మీరు ఫీ కూడా మళ్ళీ రౌండ్ 2 కాలేజ్లో పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఫీ కూడా మీరు బ్యాంక్లో పెట్టుకోండి. సో మళ్ళీ మీరు డీడీ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి చెక్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. చెక్ ఉంటేనే డీడీ ఇస్తారు కాబట్టి ఆ చెక్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అన్న మరి రౌండ్ 1లో పే చేశాం కదా, ఆ ఫీ ఏంటంటే, సో ఒకసారి మీరు రౌండ్ 1 కాలేజ్కి కాల్ చేయండి, ఆ ఫీ అనేది మళ్ళీ మీకు వెనక్కేస్తారు. ఇంకా రిమైనింగ్ సర్టిఫికెట్స్ అన్నీ కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి కాబట్టి మీరు మళ్ళీ రౌండ్ 1 వెళ్ళాల్సిన అవసరం లేదు. రౌండ్ 1 కాలేజ్కి డైరెక్ట్గా కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి రిపోర్ట్ చేసేయండి, ఓకేనా. సో ఇది రిపోర్టింగ్ ప్రాసెస్, ఎవరికైతే అప్గ్రేడేషన్ అయిందో వాళ్ళకి రిపోర్టింగ్ ప్రాసెస్ ఇది. ఇంకా రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను రౌండ్ 1 అప్పుడు వీడియో చేశాను, ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, సో ఏ బాండ్స్ తీసుకెళ్ళాలి, వాటన్నిటికి సంబంధించి. సో మీరు ఆ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ 4th అక్టోబరే. సో అప్పట్లోకి వెళ్ళి రిపోర్ట్ చేసేయండి, ఓకేనా. సో ఇది రిపోర్టింగ్ ప్రాసెస్కి సంబంధించి. నెక్స్ట్ రౌండ్ 3 జరుగుతుందా అంటే, ఖచ్చితంగా రౌండ్ 3 అనేది జరుగుతుంది, కానీ వేకెన్సీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది వేకెన్సీ అనేది.
ఎందుకంటే ఇంకా వేకెన్సీ క్రియేట్ అవ్వాలి అంటే కొత్త కాలేజ్ ఏదైనా రావాలి, లేకపోతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరుగుతుంది కదా, సో అందులోకి ఎవరన్నా వెళ్ళాలి. సో దాని ద్వారానే వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరైనా నాట్ రిపోర్టెడ్ ఉంటే వాళ్ళ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది, కానీ చాలా తక్కువ క్రియేట్ అవుతుంది వేకెన్సీ. సో పెద్దగా కట్ ఆఫ్ కూడా తగ్గదు ఇంకా రౌండ్ 3లో. రౌండ్ అయితే జరుగుతుంది, అండ్ రౌండ్ 3లో కూడా మీరు బెస్ట్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. రౌండ్ 1లో రౌండ్ 2లో వచ్చిన వాళ్ళు రౌండ్ 3లో మీకు ఇంకా బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తే ట్రై చేసుకోవచ్చు, అప్గ్రేడేషన్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది రిపోర్టింగ్ ప్రాసెస్కి అండ్ రూల్స్కి సంబంధించి. సో అలాగే కొద్దిమంది ఎలా ఉంటుందంటే రౌండ్ 1లో తిరుపతి వచ్చి ఉంటుంది, అలాగే రౌండ్ 2లో కూడా తిరుపతి వచ్చి ఉంటుంది, కానీ ఇక్కడ అలాట్మెంట్ లిస్ట్లో ఫేజ్ 2 అని ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, మాకు రౌండ్ 2లో కూడా సేమ్ కాలేజ్ అలాట్ అయిపోయిందని చెప్పండి. సో వాళ్ళు అక్కడ మీకు నోట్ చేసుకొని పెట్టుకుంటారు. ఒకవేళ మీకు ఫేజ్ 1 అనే ఉంటే ఇక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా, సో మీరేం మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది టోటల్గా రూల్స్కి సంబంధించి అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ సంబంధించి. అంటే నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి, అంటే మనకి గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, అలాగే కేటగిరీ బి, కేటగిరీ సి సీట్స్కి సంబంధించి రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 6th అక్టోబర్ వరకు టైం ఇచ్చారు, అప్ టు మార్నింగ్ 10 AM. సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ వస్తే జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే సో ఆ పర్టికులర్ సీట్కి మీరు ఫర్దర్ రౌండ్స్లో నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో అది మైండ్లో పెట్టుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి. రౌండ్ 2కి సంబంధించి MBBS కోర్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ BDSకి సంబంధించి, BDS కోర్స్కి సంబంధించి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్ కోసం 1 టైం వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది మనం ముందు MBBS స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు మళ్ళీ సపరేట్గా BDSకి స్టార్ట్ అయింది. సో MBBSకి BDSకి ఒకటే అప్లికేషన్ ఉంటుంది, అది ఆల్రెడీ మీరు పెట్టేసుకున్నారు. నెక్స్ట్ MBBSకి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ పెట్టేశారు. ఇప్పుడు BDSకి రౌండ్ 1కి అలాగే ఫర్దర్ రౌండ్స్కి, సో రౌండ్ 1, రౌండ్ 2, అలాగే మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్, అన్ని రౌండ్స్కి కలిపి ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో వాటినే 1 టైం వెబ్ ఆప్షన్స్ అంటారు. ఆ BDS కాలేజెస్లో మీకు సీట్ కావాలనుకుంటే 6th అక్టోబర్ లోపు 1 టైం వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టేయాలి. టోటల్గా మీకు 17 కాలేజెస్ కనిపిస్తాయి, డెంటల్ కాలేజెస్. ఈ 17 కాలేజెస్ని మీరు పెట్టేయాల్సిందే. అయితే మీకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకోండి. సో ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం పెట్టేసుకోండి. మళ్ళీ ఈ 6th అక్టోబర్ తర్వాత ఛాన్స్ ఇవ్వరు, కాబట్టి ఇప్పుడే పెట్టేసుకోవాలి. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళే గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ BDSకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే AU రీజియన్లో మనకు ఒక గవర్నమెంట్ ఉంది, అలాగే SV రీజియన్లో కూడా కడపలో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అలాగే ప్రైవేట్ కాలేజెస్ AU రీజియన్లో 12 కాలేజెస్ ఉన్నాయి. అయితే SV రీజియన్లో కేవలం 3 కాలేజెస్ మాత్రమే ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. టోటల్ 17 ఉన్నాయి. 17 కాలేజెస్ ప్రతి ఒక్కరు పెట్టాల్సిందే. ఓకే. సో ఇది BDSకి సంబంధించి. సో ఖచ్చితంగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేయండి. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫర్దర్ BDSకి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం రౌండ్ 2 MBBS గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ 491 వరకు వచ్చింది AU రీజియన్లో, SVU రీజియన్లో 479 వరకు వచ్చింది. సో ఇలా మీకు స్క్రీన్ మీద ఇప్పుడు అన్ని కట్ ఆఫ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఉంది. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఎవరన్నా వెళ్తే ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కొంచెం మైనర్గా తగ్గితే తగ్గచ్చు, కొన్ని కేటగిరీస్కి అయితే వేకెన్సీ లేకపోతే తగ్గకపోవచ్చు కూడా. సో ఇది సిచ్యువేషన్ రౌండ్ 2కి సంబంధించి. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అండ్ ఇది సో ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.